సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు 2019 ఎన్నికల్లో కొన్ని రాయలసీమ ఏరియా కానీ గోదావరి జిల్లా కానీ ఫుల్ సపోర్ట్ అనమాట అండి మన జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు అయితే నెల్లూరులోనూ అలాగే గోదావరి జిల్లాలో ఒక తేడా వచ్చేసిందండి. అది అక్కడ రెడ్లు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు అసలు జిల్లాల వారి పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు ఓవరాల్గా రాష్ట్రం మొత్తమే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక గాలులు వేస్తున్నాయి. అంటే ఇటీవల కాలంలో అతని వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. కానీ నేను దాదాపు 2022 కరెక్ట్గా 3 ఏళ్ల క్రితం నుంచి చెప్తున్నాను నేను. ఎందుకంటే అన్నం ఉడికిందలే చూడటానికి అన్నం అంతా చూడక మెతికి పెట్టుకుంటే సరిపోద్ది. కాపురం చేసే కాళ్ళగోళ్ళనే తెలిసిపోద్దండి. ఇప్పుడు కాళ్ళగోళ్ళు తీస్తున్నాడు, ఆ కాళ్ళగోళ్ళు తీసి కూడా నెత్తిమే కాలెట్టింది అనుకోండి, బాబు చేతిరా బాబు కాపురం ఉంది అన్నీ చెప్పేస్తాడు. అదే కాళ్ళగోళ్ళు కాళ్ళగోళ్ళు తీసి కాపురం చేసే కాళ్ళగోళ్ళనే తెలిసిపోద్ది అంటారు. పెళ్లికి ముందు కాళ్ళు గోళ్ళు తీస్తామని ఒక కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు కాళ్ళు తీస్తాను ఇంటికి సంబంధించిన ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఖాతా వాళ్ళ సంప్రదాయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసి కూడా ఎవరో కాలు గోళ్ళు తీస్తారు. కాలు గోళ్ళు తీసినాడు వాడు ముఖమే కాలు ఎట్టింది అనుకోండి, ఓరు బాబు ఇది కాపురం చేతిరా బాబు అనుకుంటాడు. అప్పుడు తెలిసిపోతుంది. అది ఆ సామెతకి అర్థం. ఈ జగన్మోహన్ రెడ్డి కళ ఈ పరిపాలన శాతనైన దద్దం పరిపాలన ఏటి ఇది అనేటువంటి కళ తెలుస్తుందంటే ప్రజావేది కూలగొట్టినప్పుడే అర్థమైంది. ఇది కూలగొట్టే ఇది కూల్చే వ్యవహారం, కుళ్ళిపోతే వ్యవహారం అనేటువంటిది అర్థమైపోయింది. ఇతను ప్రత్యర్థి పార్టీ మీద దాడులు, కక్ష తీర్చుకునే వ్యవహారం, అత్యంత నీచమైన భాష మాట్లాడుతుంటే కూడా ఎరునవ్వులు నవ్వుకుంటూ కూర్చోవడం, ఇవన్నీ చూస్తే అసలు ఇతనికి ఏదన్నా ఇబ్బంది ఉందా, ఏదన్నా కొంచెం తేడాగా ఉన్నాడేంటి అనిపించింది. ఎందుకంటే ఎవడో కూడా చట్టసభల్లో చాలా గౌరవంగా ఉండాలి, గౌరవంగా మాట్లాడాలి, డిప్లొమాటిక్ భాష మాట్లాడతారు చాలా జాగ్రత్తగా. బయట ఏం పనికిమాలిన భాష మాట్లాడినా అంటే రోసయ్య గారు అన్నా, జైపాల్ రెడ్డి గారు ఎవరన్నా వాళ్ళ మొత్తం దాంట్లో రోసయ్య గారే లాస్ట్ కొంచెం ఇదిగా మాట్లాడేవారు. ఎలాంటి వాళ్ళు ఉన్నారండి, ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేస్తున్నాడు, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు, ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు. ఆమనగంటి శ్రీరాములు వీళ్ళు ఏంటంటే ఒక రకమైన పెర్వర్టెడ్ జనాలు వీళ్ళంతా. అంటే ప్రజల్లో ఒక రకమైన అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్న టైప్ వీళ్ళంతా. అంటే జనాలని ఒక రకంగా ఇప్పుడు మత్తు పదార్థాలకు బానిస అవుతారు, సెక్స్, వైలెన్స్ ఇలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. ఓటీటీలో చూస్తున్నాం కదా, అలాగని చెప్పి దాన్ని సమర్థిస్తాం మనం. అలాంటి వీళ్ళంతా వీళ్ళు ఇవన్నీ చూస్తుంటే వీటి పని అయిపోయిందిరా బాబు, వీడేమి మళ్ళీ వచ్చి పరిస్థితి. కొంతమంది ఇంకా ధైర్యం ఏంటంటే డబ్బులు పడేస్తే డాంబులు ఉన్నాయి కదండి, సచ్చిన ₹1 కూడా తీయటరు ఎలక్షన్కి. ఓడిపోతున్నామని తెలితే ఇన్నాళ్ళు ప్రజలు కనపడలేదు కదా, ఇప్పుడు ఆ క్యాండిడేట్లు కూడా కనపడకుండా తలపేసుకుంటున్నాడు. వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టకూడదు డబ్బులు, అయితే నేను ఇస్తే ఖర్చు పెట్టాలి క్యాండిడేట్లు. ఎవడన్నా ఇంట్లో నుంచి రూపాయలు అప్పులు చేసి లేకపోతే ఇన్నాళ్ళు దొబ్బేసిన డబ్బులు అయినా ఖర్చు పెట్టడానికి కూడా అంతే సంగతులు. ఆయన పంపిస్తే అవి ఖర్చు పెట్టాలి. జిల్లాల వారీగా ఇది పరిస్థితి చెప్పమంటున్నారు మీరు. 2022 మార్చి నెలలో ఒక సర్వే జరిగింది, పార్టీలకు సంబంధం లేకుండా. ఎవరో కొంతమంది ఏ పార్టీ బాగుంటే పార్టీలు దూకేద్దామని సర్వే చేయించుకున్నారు ఉత్తరాంధ్రలో. పాయకరాపేట నుంచి పాతపట్నం వరకు 21 నియోజకవర్గాలు ఎంపిక చేసుకుని సర్వే చేశారు. క్లీన్ స్వీప్ 21 అప్పుడు ఇంకా పొత్తులు లేవు, టీడీపీ గెలుస్తుందని వచ్చింది. అర్థమైందండి. ఇది ఎప్పుడు 2 ఏళ్ల క్రితమే. ఓకే. తర్వాత అదే ప్రతిఫలించింది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, కళ్ళారా చూసాం మనం. అంతకుముందు మహానాడులో ఒంగోలులో మహానాడు జరిగింది. ఇతని నిర్బంధం, పోలీసు దమనకాండ, దుర్మార్గం, అరాచకం అన్నీ నడుస్తుండగానే కనీసం వసతి, ఆ వేదిక ఏర్పాటుకు కూడా ఇబ్బంది కలిగిస్తే రైతులు అప్పటికప్పుడు ముందుకొచ్చి భూమి ఇచ్చి అక్కడ మహానాడు ఏర్పాట్లకి సహకరించారు. అది ఎంత సక్సెస్ అయిందంటే ఒక రకమైన ఊపుని, ఉత్సాహాన్ని, జోష్ని నింపింది పార్టీ. సేమ్ ఎన్నికల ముందు నెల్లూరు జిల్లా దాన్ని కొనసాగించి వీళ్ళందరికీ అది ఊపునిస్తే ఇది ఉత్సాహాన్ని ఇచ్చింది, అది జోష్ నింపితే ఇది నీదేరా ఈ రాజ్యం అనేటువంటి వాతావరణానికి పుష్ ఇచ్చినట్టయింది. ఏమంటే రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీలు 2 ఎమ్మెల్సీలు గెలిచారు అక్కడ. పులివెందులో స్వయంగా ఆధిక్యత వచ్చింది టీడీపీ అభ్యర్థికి. లోకేష్ గారి పాదయాత్ర కూడా వర్కౌట్ అయింది అక్కడ. ఆయన ఎన్ని అడ్డంకులు పెట్టినా ఏం చేసినా పాదయాత్ర ద్వారా అతను మేమేం చేసాము అనేటువంటి చూపించాడు, ఛాలెంజ్ చేసాడు. ఇతను చెప్పమనండి ఒకటి, మేము ఇది చేసామని చెప్పమనండి. గోదావరి జిల్లాలో ఎలా ఉందంటారు?
గోదావరి జిల్లాల అవతల అసలు మీ 5 జిల్లా పాత 5 జిల్లాల్లో వీళ్ళు సీనే లేదు. మేము చూశారు కదా ఆ బస్సు యాత్ర ఒంటికాయ సొంటుకొమ్ములో ఒక నిలబడతాడు, దండం పెడుతున్నాడు. చూడండి అనకాపల్లి దగ్గర. ఇక అతను ఊరికే ఈ మీడియాలో కొంతమంది మీడియాలో అతని దగ్గర డబ్బులు సూట్ కేసుల ద్వారా డబ్బులు తినేసిన వాళ్ళు మొహమాటానికి ఏం చేస్తారో, వాళ్ళ ఆదాయం ఎందుకు పోగొట్టుకుంటారో వాళ్ళు మాట్లాడతారు. భలే ఉందని గ్రీన్ మ్యాట్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది. అతని సభలు ఇవాళ ఏంటంటే 2 ఏళ్ల క్రితమే పారిపోయారు అతని మీటింగ్ల నుంచి. విశాఖపట్నం జిల్లా అంటే విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అతనికి ఒక 1 నుంచి 5 సీట్లు వస్తే లేవు వచ్చినారా బాబు అనుకోవచ్చు. 1 నుంచి 5. కృష్ణా గుంటూరులో కొంచెం వీడు ముదురు కేసులు కాబట్టి కొంచెం ఇంకో 2-3 అక్కడ రావచ్చు. ఓకే అండి. ప్రకాశం నెల్లూరులో అడుగే పట్ల క్లీన్ స్వీప్. రాయలసీమలో అతని సొంత గడ్డ, తన కుల కోట పులివెందుల్లో అతను గెలిచి బయటపడితే బతుకు జీవుడా బయటపడ్డానరా బాబు అనుకుంటాడు. అది పరిస్థితి ఇవాళ. రాబోయే రోజులు ఏమవుద్దో తెలియదు. ఎన్నికలు 20 రోజుల ముందు బ్రతుకు జీవుడా అన్నట్టు ఉంది. బయటపడతాడా పడ్డా అనేటువంటి సందిగ్ధం, లోలకం అంటారు దీన్ని. గడియారంలో అటు ఇటు ఊగుతూ ఉంటుంది కదా లోలకం, అలా ఊగుతుంది. వెళ్తాడా ఓడిపోతాడా. వివేకానంద రెడ్డి గారు ఆత్మ ఇలా చూస్తూ ఉంది, ఎప్పుడు వస్తాడా పైకి, ఎప్పుడు ఓడిపోతాడో అప్పుడు మాయమైపోతామని. మీకు డిజిటల్లో చూపిస్తారు చూడండి, ఆత్మ అని ఇలా వెళ్ళిపోద్ది కదా. ఈ ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోద్ది. అది అవినాష్ రెడ్డి అతను ఓడిపోయిన తర్వాతే ఆ ఆత్మ గాలిలో కలిసిపోద్ది. అప్పుడు దాకా ఏదో మూల నిలబడి చూస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అది మామూలుగా చంపిరా. కాబట్టి అతని పని అయిపోయిందండి. మేకపోతే గాంభీర్యం లేకపోతే ఎంత సిగ్గు లేకపోతే వీళ్ళు సిగ్గు సర్వం మానవ మర్యాద అన్ని కాశీలు వదిలేసి వచ్చారు. అయ్యేం పడకూడదని ఒట్టెట్టుకున్నారు వీళ్ళంతా. సిగ్గుపడరు వాళ్ళు. ఇవాళకి రాయి తగిలిందని చెప్తున్నారు. నేను ఇప్పటికీ రాయి తగిలింది అనుకుంటలేదు. ఆ దండ ఏదో గుచ్చుకుని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు రాయి తగిలిందని చెప్పుకుంటున్నారు. ఆయన ఎవడో తీసుకెళ్ళి పాపం ఆ ఒప్పించేద్దామని చూశారు. ఏమి చేయలేక మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వదిలేశారు. ఒక 2 మడతలు లోపల వేసేసారు మైనర్. ఇప్పుడు వాళ్ళు తగులుకుంటుంది బేరం ఎవరికి, ఆఫీసర్లకి. వీళ్ళు బాబు ఐఏఎస్లు జైల్లో పంపించారు, ఇతను ఐపీఎస్లు పంపిస్తాడు. ఇది ఖాయం. అది వాళ్ళు బుద్ధి ఉండాల. ఇప్పుడు వాడు వదిలేరా అంటే వదిలేయచ్చు, అంతేగాని ఆ కావాలని పట్టుకొచ్చేసి ఇతను అరాచకాలని వాళ్ళ చేతులతో చేస్తుంటే బుక్ అయిపోరాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో అతను సిగ్గు లేకుండా ఇంకా 4 రోజులు 5 రోజులు అయింది రాయి తగిలింది అంటున్నాడు కదా. ఆ స్టిక్కర్ తీయట్లేదు. ఎన్నాళ్ళు అంటే షుగర్ జబ్బు ఉన్నవాడు కూడా 5-6 రోజులు మాయమైపోతుంది గాయం. చక్కెర వ్యాధి ఉంటుంది కదా. ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడన్నా లేదేంటి వాళ్ళకి. మొన్న మా మనోడు ఎంత ఉంటాడు, ఆడు మంచం మీద దూకేస్తే ఇక్కడ ఇలా దెబ్బ తగిలింది అడికి. డాక్టర్ ప్లాస్టర్ వేస్తుంటే కూడా ఆడేసుకుంటున్నాడు. మామూలుగా పిల్లలు బేరమని పెంట చేస్తారు కదా. అవునండి. మీకు కావాలంటే ఫోటో పెడతాను, కలర్ చూపించుకోండి. ఇంచగా ఆడుకుంటున్నాడు. ఎద్దులో ఉన్నట్టు కదా వీళ్ళు ఏంటండి, తాడి చెట్టులో ఉన్నారు ఒక్కొక్కరు. అదేదో పెద్ద పాము గరిచినట్టుగానే. చీమ గరితానికి పాము గరితానికి తేడా లేదండి. చీమ గరిచినా చురుక్కుమంటుంది. అవును. అప్పుడు 4 పేజీలు వదిలేస్తాం. పాము గరితే కొంచెం ప్రమాదం. ఇది చీమ గరిచినట్టు కూడా కాదు. దీనికి ఎంత సిగ్గేయాలి కదా. దాన్ని సమర్థించే వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. ప్రజలైతే నవ్వుకుంటున్నారు, అవహేళంగా చూస్తున్నారు. ఈ స్టిక్కర్లు వేసుకుంటే జనాలు వస్తారు చూస్తాను, కానీ పేటలో ఉన్నా కోటలో ఉన్నా ఒకటేరా బాబు నువ్వు, నేను చూడాల్సిన అవసరం లేదని ఎవరు రావట్లేదు. ఇక కర్నూలు, అనంతపూర్, కడప ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటారు జిల్లాలో? కర్నూలు, కడపలో అతనికి గత ఎన్నికల్లో, చిత్తూరు కూడా దాదాపు 20 ఏళ్ళ నుంచి వాళ్ళ హవా నడుస్తుంది. చిత్తూరు, కడప, కర్నూలు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2004 నుంచి టీడీపీ పూర్ పెర్ఫార్మెన్స్. ఈసారి ఇన్నిసార్లు ఈ మొఖాలను చూసిన తర్వాత మళ్ళీ ఎందుకు వేస్తారండి ఓటళ్ళు? 2004, 2009, 2011 బై ఎలక్షన్లో, 2012 బై ఎలక్షన్లో, 2014, 2019 ఇన్ని ఎలక్షన్స్లో ఆ మొఖాలకు ఓట్లు వేసారు వీళ్ళు. వాళ్ళు ఎందుకు వేస్తారు? ఎన్నాళ్ళు వేస్తారు? పైగా నేను ఉద్ధరించాడా వాళ్ళు కడుపు మీద దండి. బడుగు బలహీన వర్గాలకు అన్న క్యాంటీన్ 5 రూపాయలు దొరికింది. అవునండి. వాళ్ళ కడుపు మీద అన్నం కింద అనేసాడు. పోనీ నీళ్ళు ఏమైనా ఇచ్చాడా? రాయలసీమ పెట్టినని చెప్పాడు. అన్నమయ్య గేట్లు కొట్టిపోతే దిక్కులేదు. డ్రిప్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చాడు నీళ్ళకి, ఈయన ఎంత ఇచ్చాడు, సబ్సిడీ ఎంత ఇచ్చాడు వాళ్ళకి, లోన్లు అయ్యింది. పట్టిసీమ నీళ్ళు తీసుకొచ్చాడు ఆయన, గండిపేట చెరువును నింపాడు. ఈయన ఏం చేశాడు? అలాగా పైగా తిరుమల తిరుపతి దేవస్థానం అంత గొప్ప దేవస్థానం, అక్కడ ధర్మారెడ్డి అన్నం వండి పెట్టి రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నాడు. అందరికి పైరు వెలికి
ఆ లడ్డుండలు గట్ట ఇచ్చేసి దేవుడి ప్రసాదం వాళ్ళు నీళ్ళు పెట్టేసుకుంటున్నాడు అందరినీ వచ్చిన వాళ్ళందరినీ. వీళ్ళ భోగోతాలన్నీ జనం ఎందుకు కూరుకుంటారండి? ఈసారి అతను కని విని ఎరగని దారుణమైన ఘోర పరాజయము పరాభవం పాలవుతాడు. ఎన్ని రావచ్చు అంటారు సీట్లు మొత్తం స్టేట్ మొత్తం? నేనైతే 9 సీట్ల కన్నా దాటమనుకుంటున్నానండి. అతను మొత్తం ఓవరాల్గా సింగిల్ నెంబర్ సింగిల్ డిజిట్లో హయ్యెస్ట్ నెంబర్ 9 అది దాటడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇతను ఏమన్నా అది దాటడం అంటే జరిగితే ఆ బీజేపీ పెట్టిన పెంట వాళ్ళు ఇంకో 3-4 పెరుగుతాయి. మొత్తానికి అయితే దారుణంగా ఉంది పరిస్థితి అండి, భయంకరంగానే ఘోరంగా. నేను అందుకు చెప్తున్నాను, రూపాయలు ఖర్చు పెట్టద్దురా బాబు మీరు ఎవరున్నా, నేను ఎత్త ఖర్చు పెట్టుకున్నా అని చెప్తున్నాను. సూచనగా తీసుకోవాలి, సలహాగా తీసుకోవాలి. అలాగే చెప్తారులే అనుకుంటే ఒకసారి నువ్వు పోలీసులు గట్టా లేకుండా అందాక నీ 10 మంది గ్యాంగ్ని వేసుకుని వెళ్ళి ఓట్లు ఏమని అడుగు చెప్తారు. నువ్వు రూపాయి ఇచ్చి 100 రూపాయలు దొబ్బేస్తున్నావు అన్న సంగతి అందరికీ అర్థమైంది. ఓ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పోతున్నాయండి. అదే 10 రూపాయలకు 100 కాదు, రూపాయికి 100 రెట్లు. ఓకే, రూపాయి 10కి 100 కాదండి, రూపాయికి 100. రూపాయికి 100. అంటే వ్యాపారస్తులు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. వ్యాపారస్తులు మీ సమస్త సకల జనులు ఇతను వ్యతిరేకంగా ఉన్నారు. ఇతను ఏమనుకుంటున్నాడంటే నేను పథకాలు ఇస్తున్నాను కదా, డబ్బులు వేస్తున్నాను కదా, నువ్వు బాబు సొమ్ము ఇచ్చావా అంటున్నారు వాళ్ళు. ఒక రకంగా ఇంకా తీసుకున్న వాళ్ళు వేస్తామంటలేదు, వేసి వాళ్ళు ఎలా చేస్తారా, నువ్వు ఏవో పని వేస్తారు వాళ్ళు. వాళ్ళు అచ్చం నీ మనస్తత్వం లాంటి ఉన్న వాళ్ళే ఉంటారు డెఫినెట్గా. ఓ 30-35% ఉంటారు. వాళ్ళకి నువ్వు ఏవో పని వేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు టీడీపీ నచ్చదు, చంద్రబాబు నచ్చదు, ఆ సామాజిక వర్గం నచ్చదు, రకరకాలు ఉంటాయి కారణాలు. వాళ్ళు నువ్వు కొట్టినా వేస్తారండి. నువ్వు ఎంత పెట్టినా కూడా అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇవన్నీ ఆలోచిస్తారండి, ఎవరి కోసం పెడతాడో అని వాళ్ళు ఉంటారు. కాబట్టి అతనికి ఒక అవకాశం వచ్చింది. నువ్వు ఎంత దొబ్బినా నిన్ను ఏమనకపోతుంది, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నువ్వు దొబ్బేసి దొంగోడమని తెలిసి ఓట్లేసారు. ఈసారి కూడా పట్టించుకోబోతురు. నువ్వేం చేయాల్సింది పోలవరం పూర్తి చేసి ఉండాలా, రాజధాని కట్టి ఉండాలా, రైల్వే జోన్ కోసం అడుగు ఉండాలి. నీ ఎలాగ నీ బాంచుందారో ప్రత్యేక హోదా అడగట్లేదుగా, రైల్వే జోన్ పడవయ్యా బాబు మోడీ గారు అని చెప్పాలా ఏంటండి? ఎవరి మడతాలను కొట్టేసి జైల్లో పెట్టేసి వాళ్ళు గొంతు నొక్కాల్సిన అవసరం నీకేంటి? నువ్వు వాళ్ళ మీద విజయం సాధించడమే వాళ్ళకి పరాభవం కదా. మళ్ళీ ఇంకోసారి గెలవడం అంటే ఇంకా రాజకీయ ఉనికి లేకుండా పోను కదా. నువ్వు అనవసరంగా నువ్వు సమాధిలోకి వెళ్ళిపోయిందని లేచి కూర్చోబెట్టు. ఇప్పుడు వాళ్ళు నేను కబళించేస్తారు. నీ ఆచూకీ ఆనవాళ్ళు కూడా ఉన్నవారు వాళ్ళు. రేపు వద్ద నువ్వు ఎలా చేయాలో చెప్పు. ఇన్నాళ్ళు మాలాటోళ్ళు ఏమంటావు, తప్పని చంద్రబాబు గారు మీరు అలా చేయకూడదని చంద్రబాబు గారు సాఫ్ట్ టార్గెట్ కదా, మాలాటోడు కూడా మాట్లాడేస్తారు. ఇప్పుడు వాళ్ళకి అలా మాట్లాడతారు కప్పుకుండదు, ఎగిరెగిరి దాన్ని వేస్తారు. ఏం చేస్తారు ఇప్పుడు ఈ ఆఫీసర్లు? ఎరా నువ్వు అప్పుడు ఎలా చేసి పిల్ల చేస్తున్నట్టు అంటారు. ఏమంటారు? ఆ సంఘాలు నోరు మూసి కూర్చోవాలా? మాట్లాడతాం కప్పుకుంటుందా? మీరు చూసుకోండి, 2019 ఎన్నికల ముందు మీసాలు తిప్పాడు మాధవ. రేపు చెప్పమనండి చూద్దారా, తిప్పమనండి చూద్దారా. మాధవ్ అనండి ఒక ఎంపీగా ఇచ్చారు ఆయన. అదేనండి, ఈసారి చెప్పమనండి చూద్దారా. హక్కు ఉంది వాళ్ళకి. ఇంత అరాచకం చేసి, అన్యాయం చేసి, దుర్మార్గం చేసి, దుష్టులకి కాపాడి, దుష్టుల వెనకాల ఉండి ఒక దళితుని చంపి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తే అండి పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళకి ఒత్తాసు మళ్ళీ వాళ్ళు బూట్లు లాగితే తిప్పి అధికారం హక్కు ఉంటుందా మీకు? ఇవన్నీ అడుగుతాం. వీళ్ళని ఎలా తట్టుకుంటారో చూద్దాం. వీళ్ళ బారి నుంచి, తెలుగుదేశం వాళ్ళ బారి నుంచి వాళ్ళని ఎవరు కాపాడతారో చూద్దాం. వాళ్ళేం మంచోళ్ళేం కాదు, టీడీపీ వాళ్ళే నరరూప రాక్షసులు ఉన్నారు. అందులో పచ్చి నెత్తురు తాగుతారండి. చంద్రబాబు గారు వాళ్ళు మూతి కట్టేయాడు, మూతి కుట్టేయాడు కాబట్టి వాళ్ళు ఆగారండి. రేపు వాళ్ళ పగ్గలు వదిలేస్తాడు. జా బేటా జా జీలో అప్పని జిందగీ అని వదిలేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? ఆయన ఎన్నాళ్ళో కుక్క కరిసిందని మనం కరుతావా అని కూడా, కుక్క కరిసింది కాబట్టి వాళ్ళ యజమాని కరవంటరా అని వదిలేస్తాడు. అంతే కదా, అవుట్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ప్రజాస్వామ్య పద్ధతిలో నోరు సంభాళించుకుని వ్యవహారం చేసుకుంటే ఉనికి ఉంటుంది. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.